మరోవైపు గ్రేటర్ ను చేజిక్కించుకునేందుకు గ్రేట్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్. జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలను గెలవలేకపోయినా పార్లమెంటు పోర్లో సత్తా చాటేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలకు గాలం వేస్తూ పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు ఈసారి జీహెచ్ఎంసీ మేయర్తో టచ్లోకి వెళ్లారు. ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు సాధించిన హస్తం పార్టీ హైదరాబాద్ లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఎలాగైనా ఈ పార్లమెంట్ ఫైట్ లో పట్టు సాధించి జీహెచ్ఎంసీపై జెండా ఎగురవేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో చేరికలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు హస్తం పార్టీ లీడర్లు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ తో 2 లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలోని లోక్సభ సీట్లను గెలవడంతో పాటు రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ ను చేర్చుకుంది కాంగ్రెస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తంగూటికి చేరి సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీ మేయర్తో సంప్రదింపులు జరుపుతోంది. గద్వాల విజయలక్ష్మి చేరిక కూడా దాదాపుగా కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరంగా బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ లోనివే ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 కార్పొరేటర్లు ఉంటే అందులో 2 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీజేపీకి 48, కాంగ్రెస్ కు 3 కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు ఉన్న 55 మంది కార్పొరేటర్లలో 13 మంది ఇప్పటికే హస్తంగూటికి చేరారు. ఇక గులాబీ పార్టీకి మిగిలిన 43 మంది కార్పొరేటర్లతో మేయర్తో సహా మరో 20 మంది వరకు 1-2 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు ఉన్నవారికి మేయర్ పీఠం దక్కుతుంది. అయితే 56 మంది కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్, 44 మంది కార్పొరేటర్లు ఉన్న ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును దక్కించుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ మేయర్ సీటు మీద కన్నేసింది. 3 కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా జీహెచ్ఎంసీలో పాగా వేయాలనుకుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 13 మంది కార్పొరేటర్లు హస్తంగూటికి చేరారు. బీజేపీ నుంచి కూడా కొందరు కార్పొరేటర్లు వెళ్లే అవకాశముంది. ఫైనల్ గా వచ్చేవారందరినీ చేర్చుకుని అవసరమైతే ఎంఐఎం సపోర్ట్తో గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే ఇప్పటికిప్పుడు గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే మరింత మంది చేరాల్సి ఉంటుంది. ఒకవేళ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరినా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదు. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు అవిశ్వాసం పెట్టేందుకు మున్సిపల్ యాక్ట్ ఒప్పుకోదు. దాంతో మేయర్ నే తమ పార్టీలో చేర్చుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే మేయర్ గద్వాల విజయలక్ష్మితో చర్చలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీలో పాగా వేయడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ గ్రేటర్ పై పట్టు సాధించాలని చూస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్సభ స్థానంలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. అందుకే గ్రేటర్ పరిధిలోని కీలక నాయకులపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికల నాటికి ఆ తరువాత హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.